ద గ్రాండ్ ఫినాలే కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. గెలవాలంటే ఏం చేయాలి, ఓవర్ స్ట్రెంగ్స్ ఏంటి, ఓవర్ వీక్నెసెస్ ఏంటి, అవన్నీ మాట్లాడడానికి నేను ఇంకా విహారీ ఇద్దరు కూడా వచ్చేసాం. ఎక్కడ క్రికెట్ ఓటీటీ అన్ని ఇక్కడనే ఉంటాయి, మంచి అప్డేటెడ్ గా ఉంటాం. మళ్ళీ విహారీ చెప్పు ఏం జరగబోతుంది ఇంట్రెస్టింగ్ ఫైనల్ లో. రెండు టాప్ టీమ్స్ కూడా వచ్చినాయి ఫైనల్, డిజర్వింగ్ టీమ్స్ రెండు కూడా 1 and 2 ఫినిష్ చేసాయి కదా. సో వాళ్ళు డిజర్వింగ్ ఫైనల్ ఆడడానికి మరి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే ఏం చేయాలి, కేకేఆర్ గెలవాలంటే ఏం చేయాలి అన్ని కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న గెలిచిన విధానం, మొన్న ఎట్లయితే గెలిచారో Q2 వాళ్ళకేముండే డ్యూ రాలేదు, టాస్ లో ఓడిపోయారు. అది కలిసి వచ్చింది చేపోకలు, ఎందుకంటే డ్యూ వచ్చుంటే కొంచెం కష్టమయ్యారు. అవునా కదా, గుడ్ టాస్ టు లూజ్. ప్యాట్ కమిన్స్ కూడా అక్కడ టాస్ గెలిస్తే ఫస్ట్ అదే చేస్తుండే, బౌలింగ్ వేస్తుండే, దాంతో డ్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు. ఇంకా ఇంకా కష్టమైంది అక్కడ, పిచ్ ఇంకా స్లో అవడం, మంచిగా టర్న్ అవడం, షాబాజ్ వికెట్స్ తీయడం, అభిషేక్ శర్మ కూడా వికెట్స్ తీయడం. సో అక్కడ కొంచెం డిఫికల్ట్ అయింది. మళ్ళీ ఫైనల్స్ లో ఏం చేయాలి టాస్ గెలిస్తే. అటువైపు కేకేఆర్ ఏమో కన్విన్సింగ్ గా SRH అహ్మదాబాద్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు, అది కలిసి రాలేదు. టాస్ అనేది కలిసి రావట్లేదు. ఇటువైపు SRH కి కలిసి వచ్చింది, అటువైపు RR కి కలిసి రాలేదు. కేకేఆర్ కి మాత్రం టాస్ ఓడిపోవడం కలిసి వచ్చింది. సో టాస్ ఓడిపోయి వాళ్ళు మంచిగా బౌలింగ్ చేశారు, మంచి కట్టడి చేశారు, బ్యాటింగ్ లో ఫినిష్ చేశారు. సో ఓవరాల్ గా మంచి కన్విన్సింగ్ విన్ తోటి ఫైనల్ కి వచ్చారు. డిఫరెంట్ వెన్యూ ఇది చెపోక్. మనం చూసాము మొన్న ఎలా అయితే బిహేవ్ చేసిందో. ఫస్ట్ ఇన్నింగ్స్ డీసెంట్ గా ప్లే చేసింది, సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ర్యాంక్ గా టర్న్ అయింది. మరి ఫైనల్లో డ్యూ వస్తుందా రాదా అది ఎవరికి తెలియదు. డ్యూ వస్తే ఒకలా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మారిపోతుంది డ్యూ వస్తే. రాలేదు అంటే మొన్న ఎలా అయితే ప్లే చేసిందో అలా ఉంటది. కాబట్టి మరి టాస్ గెలిచి కెప్టెన్ ఏం ఎంచుకుంటారు అనేది చాలా ట్రిక్కీ కాల్ ఉండబోతుంది. అది కూడా ఫైనల్ లో ఏమంటారు, రన్స్ ఆన్ ద బోర్డ్ పెట్టాలంటారు. కానీ డ్యూ వస్తే ఏంటి, అది మనం ప్రెడిక్ట్ చేయలేము. డ్యూ వస్తే ఏం చేస్తాం, మనం చేతిలో ఏం లేదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం బెటర్ ఉంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు అదే జరిగింది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంది. అదే డ్యూ వచ్చుంటే డిఫరెంట్ సినారియో ఉంటుండే, బ్యాటింగ్ కి చాలా ఈజీ అవుతుండే. జస్ట్ ఇమాజిన్ కేకేఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్ కదా, దాని తర్వాత సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ కూడా ఉన్నారు కేకేఆర్ దగ్గర. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ వేస్తే ఏంటి పరిస్థితి, ఎలా టాకిల్ చేయాలి. అదే డ్యూ రాకపోతే ఇంకా కష్టమైంది, మ్యాచ్ అక్కడే ఓడిపోయినట్టే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బేసికల్ గా టాస్ గెలిస్తే బ్యాటింగే చేయాలి. డ్యూ గురించి పక్కన పెట్టి బ్యాటింగ్ చేసి వాళ్ళ స్పిన్నర్స్ ని డీల్ చేసి అట్లీస్ట్ 180, 185 కొట్టే మార్గం ఎంచుకోవాలి. ఒకవేళ ఓపెనింగ్ స్టార్ట్ పవర్ ప్లే లో ఫాస్ట్ గా స్టార్ట్ వచ్చిందంటే ఆ 180 వస్తుంది, 185 వస్తుంది. ఫైనల్లో 180 కూడా మంచి స్కోరే. కరెక్ట్. అండ్ ఆల్సో వాళ్ళకి సాల్ట్ లేడు ఓపెనర్. సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర అందరూ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఏ ప్లేయర్ వరల్డ్ కప్ కి వెళ్తలేడు, లేకపోతే ఇంగ్లాండ్ కి వెళ్తాడు, ఏం లేదు. సాలిడ్ సైడ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. గెలిచేసి వస్తున్నారు వాళ్ళు కూడా. కానీ అంత ఈజీ కూడా ఉండదు సన్ రైజర్స్ హైదరాబాద్ కి, ఎందుకంటే కేకేఆర్ ఆల్రౌండర్స్ ఉన్నారు. బ్యాటింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు అయ్యర్ బ్రోస్ మంచి పర్ఫార్మ్ చేశారు, మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్ ఉన్నాడు. సో ఐ థింక్ క్రేజీ సైడ్ ఉంది కేకేఆర్ కి. వాళ్ళని కౌంటర్ చేయగలుగుతారా SRH, అదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉండబోతుంది. ఇంకా రెండు టీమ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 వెరీ గుడ్ కెప్టెన్స్. ఒకడు ఆస్ట్రేలియా నుంచి ప్యాట్ కమిన్స్, WTC గెలిచాడు, తర్వాత వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, యాషెస్ రిటైన్ చేశాడు, తర్వాత ఇక్కడ కూడా ఫైనల్ కి తీసుకొచ్చాడు. ఎక్సలెంట్ గా కెప్టెన్ చేశాడు టీమ్ ని. మాత్రం లాస్ట్ 10th పొజిషన్ లో ఫినిష్ అయ్యారు. ఆల్మోస్ట్ సేమ్ టీమ్, హెడ్ కమిన్స్ ఇద్దరే యాడ్ అయింది టీమ్ లో. ఎక్సలెంట్ గా కెప్టెన్ చేశారు. ఆ కాంబినేషన్స్ గానీ, బౌలింగ్ చేంజెస్ గానీ, ఫీల్డ్ సెట్ గానీ ఎక్స్ట్రీమ్లీ సూపర్ గా చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఇటువైపు కూడా ఏమంటావు? అంతే, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ లో రావడం, తను కూడా మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. ఇందాక నువ్వు ఒక మెన్షన్ చేసినావు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ గురించి. సో ఎవరు గుర్తొచ్చారు కేకేఆర్ లో? మిచెల్ స్టార్క్, హైయెస్ట్ పేడ్ క్రికెటర్ IPL హిస్టరీలోనే. అసలు ఫామ్ లో లేకుండే, తను బాల్ వేయడం, 6 స్కోర్ చేయడం, బౌండరీ స్కోర్ చేయడం, ఎక్కువ పరుగులు కూడా ఇచ్చాడు. కానీ అగేన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఎలా పీక్ అయ్యాడో, పవర్ ప్లే లోనే వికెట్ తీసేసాడు. అక్కడనే మొత్తం మ్యాచ్ కూడా అయిపోయింది. 100% ఎట్లయితే వేసాడు అంటే పెద్ద మ్యాచ్ లో వాళ్ళు స్టెప్ అప్ అవుతారు డెఫినెట్ గా. గౌతమ్ గంభీర్ రికార్డ్ కూడా చూసుకుంటే యాజ్ అ ప్లేయర్ గా, యాజ్ అ కెప్టెన్ గా కేకేఆర్ కి 2 టైటిల్స్ ఇచ్చాడు. రాగానే రిటర్న్ ఇక్కడ మెంటర్ ఫస్ట్ సీజన్ రాగానే ఫైనల్స్ కి తీసుకొచ్చాడు. తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే సేమ్ టీమే కేకేఆర్. లాస్ట్ ఇయర్ పర్ఫార్మ్ చేయలేదు, ఎక్కువ మార్పులు చేయలేదు, మంచి స్టార్క్ ఒక్కరు తీసుకున్నారు. బట్ ఒక్కడి వల్ల ఇంత చేంజ్ వచ్చిందా అంటే చెప్పలేము. కానీ గౌతమ్ గంభీర్ రావడం తోటి సునీల్ నారాయణ్ ఓపెన్ వెళ్ళాడు, దాంతో చాలా పెద్ద చేంజ్ అయితే వచ్చింది. సో గౌతమ్ గంభీర్ మెయిన్ గా టీమ్ లో ఆ మోటివేషన్ అనేది తెచ్చాడు అన్న అభిప్రాయం. ఎందుకంటే తనకి ట్రాక్ రికార్డ్ ఉంది కేకేఆర్ తోటి యాజ్ అ కెప్టెన్ గా 2 సార్లు గెలవడం, అండ్ ఇప్పుడు మరొకసారి ఫైనల్ కి తీసుకురావడం. సో టఫ్ బ్యాటిల్ ఉండబోతుంది. కానీ నాకెందుకు స్లైట్ ఎడ్జ్ మాత్రం
కేకేఆర్ వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు? అంటే కేకేఆర్ స్ట్రాంగర్ సైడ్ ఆన్ పేపర్, ఆల్సో ఫార్మ్ వైజ్ కూడా చూసుకుంటే ఆల్ రౌండర్స్, బౌలర్స్ అండ్ ఆల్సో బ్యాటర్స్ అన్ని చూసుకుంటే కంప్లీట్ సైడ్ లేక కేకేఆర్ అనిపిస్తుంది. కానీ ఎట్లా ట్యాకిల్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే ట్యాకిల్ ఎలా చేయాలి? ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. గత కొన్ని మ్యాచెస్ నుంచి అసలు రన్స్ లేదు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కే అక్కడ కూడా అవుతున్నారు. మళ్ళీ ఒకసారి స్టార్క్ ని ఫేస్ చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్. అంటే ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్ గా కొడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్, అదే సేమ్ ఫార్ములా అట్లీస్ట్ పవర్ ప్లే వరకు అయితే అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే పవర్ ప్లే లోనే రన్స్ ఉన్నాయి చేపాకులో. ఎప్పుడైతే బాల్ హార్డ్ గా ఉందో అప్పుడే బ్యాట్ మీద మంచిగా వస్తుంది. సో ఆ 6 overs లో 75, 80 ఎంత వస్తే అంత స్కోర్ చేయాలి. వికెట్స్ పడినా పర్లేదు. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ కూడా 8 overs లో 92 for 3 ఉండే ఎస్ఆర్హెచ్. అందుకే అక్కడ 175 దాకా వెళ్ళగారు. క్లాసెన్ ఎక్సలెంట్ గా ఆడారు. క్లాసెన్ ముందు పంపించడం కూడా చాలా మంచి డిసిషన్. ఎందుకంటే బాల్ హార్డ్ గా కొత్తగా ఉన్నప్పుడే మీ బెస్ట్ ప్లేయర్స్ ముందుకు రావాలి చేపాకులో. అదే చేశారు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. రేపు కూడా ఇన్ఫాక్ట్ ఫైనల్లో కూడా అదే చేయాలి. ఫైనల్లో కూడా అదే స్ట్రాటజీ చేయాలి. స్టార్టింగ్ లో హార్డ్ గా వెళ్ళాలి, పవర్ ప్లే యూటిలైజ్ చేయాలి. కేకేఆర్ బౌలర్స్ మీద కొంచెం ప్రెషర్ పెట్టాలి. హెడ్ అభిషేక్ తగులుకున్నారు ఆ పవర్ ప్లే లో, సగం మ్యాచ్ గెలిచేసినట్టే. అదే ఇంకా వేరే మ్యాచెస్ ఒక ఎత్తైతే ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్స్ లో చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఎవరు మంచిగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళే గెలవడం కూడా జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బ్యాటిల్స్. మళ్ళీ ఏమంటావు? బ్యాటిల్స్ టు లుక్అవుట్ ఫర్ అంటే ఫస్ట్ స్టార్క్ హెడ్ చెప్తాం. ఎట్లయితే అవుట్ చేశాడో తర్వాత నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తి చాలా చాలా క్రూషియల్ ఈ మ్యాచ్ లో. వాళ్ళ స్పిన్నర్స్ ఎట్లయితే గేమ్ లో ఉన్నారు చేపాకులో డెఫినెట్లీ వాళ్ళిద్దరు కూడా క్రూషియల్ అవ్వబోతున్నారు. వాళ్ళు వర్సెస్ క్లాసెన్ ఆ మిడిల్ ఆర్డర్. మాక్రమ్ ఆడితే మాక్రమ్ కూడా ఫైర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఇంకా. ఎందుకంటే డెఫినెట్లీ ఆడతాడు. ఫైనల్ కూడా యాంకర్ రోల్ ఆడాలి అండ్ మంచిగా టీమ్ ని తీసుకెళ్లాలి. అండ్ ఫైనల్ లో పెద్ద ప్లేయర్స్ తీసుకెళ్తారు అంటారు కదా, మాక్రమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ తీసుకెళ్లాలి. ఓకే, మనం ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఏమైనా మార్పులు చేయనా? కేకేఆర్ ఏమైనా మార్పులు చేయనా? లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేస్తారు లాస్ట్ మ్యాచ్ లో. ఇన్ఫాక్ట్ 2 అంటే మాకరం రావడం, జయదేవ్ ఉన్నాట్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్స్ బిగ్ మ్యాచ్ లో ఎనీ చేంజెస్? సేమ్ టీమ్ ఏదైతే లాస్ట్ మ్యాచ్ కరెక్ట్ కాంబినేషన్ తో ఆడారు. షాబాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వేయడం అది వర్కౌట్ అయింది. సో ఎక్కువ చేంజెస్ అవసరం లేదు. అభిషేక్ శర్మ ఇస్తాడు కాబట్టి ట్రావిస్ హెడ్, మాక్రమ్ కూడా వేయాలి. ఎందుకు తెలుసా? 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కేకేఆర్ దగ్గర. అవుట్ ఆఫ్ 7 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మాక్రమ్ కూడా గేమ్ లోకి వస్తాడు. మేబీ హెడ్ కూడా రావచ్చు గేమ్ లోకి ఆఫ్ స్పిన్నర్స్. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక స్కోర్ పుట్ ఆన్ చేస్తే డ్యూ రాకపోతే మాత్రం స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తారు. కాబట్టి ఉనాద్కర్ కూడా ఎఫెక్టివ్ ఉంటాడు. వాళ్ళ టీంలో ఏమో ఒకవేళ కేకేఆర్ లో సెకండ్ బౌలింగ్ చేస్తే సుయాష్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3 స్పిన్నర్స్ వెళ్ళొచ్చు ఇట్లాంటి వికెట్ మీద. ఐ థింక్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయినప్పుడు ఆర్ఆర్ ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీశారు. స్లోవర్ బౌన్సర్స్ మంచిగా వేసి అశ్విన్ ఇంకా చహల్ కి ఒక్క వికెట్ కూడా రాలేదు. ఇక్కడ షాబాజ్ అండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకి కూడా చాలా వికెట్స్ కూడా వచ్చాయి. బట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ 2016 లో గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. మళ్ళీ ఈసారి ఏమైనా గెలుస్తుందా? అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పిచ్ ఒకలాగా ఉండే మొన్న, మరి ఈ రోజు ఎలా ఉంటది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్రతి రోజు వికెట్ డిఫరెంట్ గా ఉంటది. అది బ్లాక్ సాయిల్ ఇస్తారా, రెడ్ సాయిల్ ఇస్తారా, ఎంత గడ్డి ఇస్తారు అన్ని కూడా చూడాలి. బట్ ప్లేయర్స్ అందరు కూడా అడాప్ట్ అవుతారు. మనం ఎట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చూసామో స్పిన్నర్స్ ని వేయడం, అభిషేక్ శర్మని వేయలే ఇప్పుడు దాకా టోర్నమెంట్ లో, కానీ వేయాల్సి వచ్చింది. అది కూడా 4 overs వేయించాడు. షాబాజ్ ఏమంది మొదటిసారి 4 overs వేయించారు. ఇవన్నీ కూడా కాంబినేషన్ చక్కగా వాడుకుంటున్న రిసోర్సెస్ ని ప్యాట్ కమిన్స్ చక్కగా యూజ్ చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ఫుల్ టీమ్ గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్. స్లైట్ గా గ్యాంబుల్ గా తీసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నప్పుడు కూడా అక్కడ లాంగర్ సైడ్ కాబట్టి అక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా ధైర్యంగా వేయడం అది మంచిగా వర్కౌట్ అయింది. కెప్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కూడా మాట్లాడదాం. కేకేఆర్ నుంచి ఓవర్ అనుకుంటున్నాను పర్ఫార్మ్ చేస్తాడని. ఇలాంటి పిచ్ లో అయితే డెఫినెట్లీ బౌలింగ్ లో సునీల్ నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తి టు వాచ్ అవుట్ ఫర్ 100%. బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే స్పిన్నర్స్ ని ఆడాలి, చక్కగా ఆడాలి, ప్లస్ ఇండియన్ బ్యాటర్స్ కావాలి. సో శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ చాలా క్రూషియల్ ఉండబోతున్నారు ఆ మిడిల్ ఆర్డర్ లో. సన్ రైజర్స్ ఏమంటారు? సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు ఫార్ములా మంచి ఉండింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫైర్ అయ్యారా మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు ఫైర్ అయితే లేరు కదా, ఎందుకోసమే కొంచెం డిఫికల్టీ తోటి అక్కడ క్లాస్ అని ఒక మ్యాచ్ రన్ స్కోర్ చేయడం. సో అక్కడ కొంచెం తడబడుతున్నారు. స్టార్టింగ్ లో ఎలా అయితే ఆడారో అలానే కన్సిస్టెంట్ గా బిగ్ మ్యాచ్ లో వాళ్ళిద్దరు చెప్తున్నారు కదా, అరౌండ్ 7 to 8 overs ఆడితే కూడా చాలు మొత్తం
మంచి స్ట్రైక్ రేట్ తోటి ఆడుతూ ఉంటారు. దాని తర్వాత క్లాస్ నుంచి తన పని చేస్తాడు, నితీష్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు ఫర్ షూర్. సో సాలిడ్ టీం లెక్క మారింది. క్వాలిఫై అవుతుందా లేదా అనుకున్నారు, క్వాలిఫై అయింది. దాని తర్వాత టాప్ 2 లో కూడా వెళ్ళారు. దాని తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయారు, మళ్ళీ అక్కడ కమ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మొమెంటం ఉంది, 2 టీమ్స్ వైపు కూడా ఉంది. కాబట్టి ఈ సీజన్ 2 times ఆడారు. కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ 2 times కూడా కేకేఆర్ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు రివెంజ్ టైం. అవును, అది పే బ్యాక్ ఇస్తారా లేకపోతే వాళ్ళు హ్యాట్రిక్ కొడతారా అదే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లా ఆఫ్ యావరేజెస్ అని చాలా మంది నమ్ముతారు, ఎందుకంటే 2 సార్లు అయింది కదా, ఒకసారి ఇటువైపు అవ్వాలంటారు. కానీ ఇందాక ఆశీష్ అన్నట్టు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా కీ. ఇటు ఎస్ఆర్హెచ్ కి, కేకేఆర్ కేమో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. ఆ మిడిల్ ఆర్డర్ ఎంత త్వరగా బ్యాటింగ్ వస్తే అంత అడ్వాంటేజ్ కేకేఆర్ వాళ్ళు అని అనుకుంటారు. అదే గేమ్ ప్లాన్ ఉంటది, అదే మనకి కనిపించింది కూడా టోర్నమెంట్ అంతా కూడా. మరి ఏం జరగబోతుంది మీరేమంటారు కమెంట్స్ లో చెప్పండి.